Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ శబరీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ములుగు, తెలంగాణ. అసలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంతో పాటు ములుగు జిల్లాలో క్రైమ్ రేట్ ఏంటి? ఇప్పుడు మావోయిస్ట్ అనేది సపోర్ట్ బేస్ అనేది కొంతమందికి డబ్బులు పంపించడం అది ఇది జరుగుతూ ఉంటాయి. బట్ ఈ కొంతకాలం నుంచి ఏమైందంటే ఇక్కడ ఎవరు కూడా జనాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళకి ఎవరు భయపడడం లేదు. ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు టాప్ కేటర్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, కింద కేటర్ అంతా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ ముందు మీ ఉనికిని చాటుకోండి, వాళ్ళ మధ్య విభేదం రావడమే వీళ్ళందరూ తెలంగాణ వైపు రావడానికి ప్రధాన కారణం అనేది వాస్తవం ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో దేర్ బికాస్ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు చాలా వరకు రైడ్స్ కానీ అండ్ అటాక్స్, పోలీస్ యాక్షన్ కూడా చాలా వరకు పెరిగింది. చాలా వరకు సీనియర్ క్యాడర్స్ అండ్ ఆల్ ఆర్ దే ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ రావాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసమే వాళ్ళు చిన్న చిన్న యాక్షన్ టీమ్స్ కానీ వాళ్ళు సీనియర్ ఆర్గనైజేషన్ నుంచి లీడర్ ఉన్న విభేదాలు కూడా కారణమై ఉండొచ్చు. దట్ ఆల్సో వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు చెప్తున్నట్టుగా యాక్షన్ టీమే కాకుండా 1+1 టీం తిరుగుతూ పోలీస్ స్టేషన్ అవుట్ పోర్ట్స్ మీదే యాక్షన్ టీమ్స్ వచ్చేదే మెయిన్. ది క్రియేట్ సమ్ అఫెన్స్ అండ్ క్రియేట్ సమ్ టెర్రర్ అమాంగ్ ద పబ్లిక్ చేసింది అనేది మనకి ఉన్నాయి. అంటే ఎక్కువగా పోలీస్ సెంటర్ మీదే బచ్ ఫైర్ చేసుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్లీ బికాస్ దే ఫేస్ థ్రెట్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి. సో ఇట్ ఈస్ దేర్ ఐడియాలజీ. సో దానికోసం దే ఆల్వేస్ ట్రై టు డూ దట్. అంటే తల్లిదండ్రుల కన్నా ఆ వర్గంలో ఉన్న వాళ్ళే నమ్మ తల్లిదండ్రులు అంత ఐడియాలతో అంత ఫిక్సప్తో వెళ్ళిన వాళ్ళకి తల్లిదండ్రులు ఫీల్ చేస్తే వాళ్ళేమో వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్ ఈస్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నాం. బికాజ్ అంటే తల్లిదండ్రుల కన్నా ఆ వర్గంలో ఉన్న వాళ్ళే నమ్మ తల్లిదండ్రులు అంత ఐడియాలతో అంత ఫిక్సప్తో వెళ్ళిన వాళ్ళకి తల్లిదండ్రులు ఫీల్ చేస్తే వాళ్ళేమో వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్ ఈస్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నాం. బికాజ్ సచ్చినాడు తలవరం పెడతాడు, వచ్చి ఆ తలవరం పెట్టలేడు. దామోదర్ అమ్మ ఎంతవరకు ఏడుస్తున్నారు, తనకి కూడా తన కొడుకు ఎక్కడున్నా వాళ్ళు చూడాలని ఉంటుంది. అండ్ ఆజాద్ భార్య కూడా అలాగే, తను కూడా ఎప్పుడు వస్తారని షీఈ్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ తరపు నుంచి అట్లీస్ట్ అప్పీల్ చేస్తే. మీరు వాళ్ళ కోరిక మేరకు అప్పీల్ చేయిస్తున్నారు, కానీ వాళ్ళు వింటారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని వెళ్ళారో అది అక్కడ అవ్వట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్. ఎవరు కూడా విల్లింగ్నెస్ జాయిన్ అవ్వడం లేదు. సో గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలవెన్స్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అసలు తగ్గిపోతుంది. వాళ్ళు ఇంకా అక్కడ ఉండి కూడా దే కెనాట్ డూ ఎనీథింగ్. సార్ మీరు ఒకవేళ మీ అప్పీల్కి వాళ్ళు బెండే వచ్చారనుకో, వాళ్ళకి సరెండర్ పాలసీ ఇస్తారా? లేదు వాళ్ళ మీద ఉన్న గతంలో కేసుల్లో అరెస్ట్ చేసి పంపిస్తారా? లేదు, దట్ ఈస్ వై వీఆర్ అప్పీలింగ్ ఫర్ దెమ్. సరెండర్ అవుతే 100% వాళ్ళ ప్రీవియస్ కేసెస్ అంతా వి విల్ నాట్. అదర్ దెన్ దట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా కొన్ని ర్యాంక్స్కి కొన్ని అమౌంట్ అని ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ శబరీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ములుగు, తెలంగాణ. ములుగు జిల్లా అనగానే గతంలో కొద్ది నెలల క్రితమే ఇక్కడ ఒక భారీ ఎన్కౌంటర్ జరగడం, 7 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి అలజడి లేని మావోయిస్టులు తమ ఉనికి కోసం ఇటువైపు తెలంగాణ వైపు రావడం, ఇక్కడ పోలీసులకి వాళ్ళకి మధ్యన ఎదురుకాల్పులు జరగడం, ఎదురుకాల్పుల తర్వాత చూస్తే 7 డెడ్ బాడీలు దొరికాయి. అంటే ఎందుకు మావోయిస్టు ఇటువైపు రావాలనుకుంటున్నారా? కేవలం ఉనికి కోసం అనుకుంటున్నారా? లేదు తెలంగాణలో మరొకసారి తమ ప్రభావం చూపించడానికి, ఇక్కడ ఉన్న సమస్యలపై వాళ్ళు గలమెత్తడానికి వస్తున్నారా అనే విషయాలతో పాటు శబరీష్ గారు కొత్త కార్యక్రమం చేపట్టారు. ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తూనే, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతున్నాయి, మరోవైపు అజ్ఞాతులు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను కలిసి వాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అజ్ఞాతులను అందరూ కూడా బయటికి రండి, జనజీవన శ్రమంతులు కలవండి, మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తామంటూ ఆయన భరోసా ఇస్తున్నారు.
ఈ రెండు విషయాన్ని అంటే మావోయిస్టు ఎఫెక్ట్ ఏరియాలో పనిచేస్తున్న ఆయన ఈ టాపిక్ని రెండు రకాలుగా అంటే షో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తున్నారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తున్నారా అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గత కొన్ని సంవత్సరాలుగా ములుగు, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి, కానీ బోర్డర్ అవతల ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. ఇటీవల కాలంలో మన బద్రు ఎన్కౌంటర్ జరిగిన బద్రు ఏరియాలో 7 మావోయిస్టులు కింద చనిపోవడం అని చూసాం. అంటే అందులో పోలీసులు కూడా గాయాలని చెప్తున్నారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందని చెప్తున్నారు. కొంతకాలంగా సద్భవంగా నిశ్శబ్దంగా ఉండే ప్రాంతంకి వాళ్ళు ఇటువైపు రావడానికి కారణం ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, ఆ సంఘటన ఒకసారి చెప్తూ మీరు దామోదర్ గారు అమ్మగారికి కానీ లేదా అజ్ఞాతులలో అన్నల యొక్క తల్లిదండ్రులు కలవడం, వాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేయడం అనేది గతంలో ఎప్పుడో చేసిన ఈ కార్యక్రమం మరొకసారి రిపీట్ చేయడం అనే ఉద్దేశం ఏంటి, అసలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంతో పాటు ములుగు జిల్లాలో క్రైమ్ రేట్ ఏం కనిపిస్తుంది? యాక్చువల్లీ ఇప్పుడు మావోయిస్ట్ అనేది సపోర్ట్ బేస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మెయిన్ థింగ్ వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీని నమ్మడానికి కానీ సింపథైజర్స్ కానీ ఎవరు కూడా ఇప్పుడు అంత సపోర్ట్ లేదు. అండ్ వాళ్ళకి ఇక్కడ నుంచి కొంతమందికి డబ్బులు పంపించడం అది ఇది జరుగుతూ ఉంటాయి. బట్ ఈ కొంతకాలం నుంచి ఏమైందంటే బికాస్ ఆఫ్ ద వేరియస్ యాక్టివిటీస్ బై ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ దే హ్యావ్ లాస్ట్ కంప్లీట్ సపోర్ట్ ఇన్ ద తెలంగాణ. సో దీనివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా జనాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళకి ఎవరు భయపడడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనివల్ల దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలవెన్స్, దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దేర్ ఎగ్జిస్టెన్స్. అందువల్ల వాళ్ళు మళ్ళీ తెలంగాణకి వచ్చి వాళ్ళ ప్రజెన్స్ని చూపించుకొని కొంతవరకు అఫెన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒక 1 month బ్యాక్ ఆల్సో వాజేడు మండల్లో ఇద్దరిని కూడా ఇన్నోసెంట్ ట్రైబల్స్ని కూడా దే కిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ఫార్మర్స్. ఇలాంటి అఫెన్స్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ప్రూవ్ చేసి మెయిన్ వాళ్ళకి అమౌంట్ డబ్బుల గురించి కానీ ఎక్స్టార్షన్ చేయడానికి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు షో దేర్ ప్రెజెన్స్. సో ఐ మీన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ వీ హ్యావ్ డన్, వీ కండక్ట్ రెగ్యులర్ రొటీన్ ప్యాట్రోలింగ్ ఆల్సో. ఎలాంటి అఫెన్స్ అవ్వకుండా ఉండడానికి కొంతమందికి టార్గెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్ చేయడానికి, ఆదివాసులు ప్రొటెక్షన్ చేయడానికి వీ కండక్ట్ ప్యాట్రోలింగ్. ఆ టైంలో కూడా December 1st ఎర్లీ మార్నింగ్ ఆల్సో యూఆర్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఓన్లీ. ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది కనిపించారు, ఒక 10 to 11 members కనిపిస్తే ఎంతమంది ఎన్ని అప్పీల్ చేసినా టు లీవ్ ద ఆర్మ్స్ అండ్ సరెండర్, దే డిడ్ నాట్. So in that time they also opened the fire, and for our self defense our party also opened fire. Meanwhile 7 persons were found dead. ఇంకా ఒక 4-5 members వరకు అక్కడ ఎస్కేప్ కూడా అయ్యారు. సార్, చనిపోయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది, ఛత్తీస్గఢ్ వాళ్ళు? దాంట్లో 1 person తెలుగు ఆయన ఉన్నారు, ఇంకా 6 members వర్ ఛత్తీస్గఢ్. మెయిన్లీ ఇంకొక పాయింట్ చెప్పాలంటే రిక్రూట్మెంట్ అనేది తెలంగాణలో అసలే దెర్ ఆర్ నో పర్సన్స్ హూ ఇస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు మావోయిజం ఇప్పుడు. సో అంతా రిక్రూట్మెంట్ అంతా ఛత్తీస్గఢ్లోనే నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నం చేస్తూ ఇక్కడ రావడం జరుగుతుంది. సో బట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ ఇన్స్ట్రక్షన్, సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో వీ కండక్ట్ రెగ్యులర్ patrolling duties కానీ, అండ్ దెన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఆల్సో వీ టేక్ అప్. అండ్ మీరు చెప్పినట్టు ఇది పోరు సార్, ఆ రోజు ఆ స్పాట్లో ఏం దొరికాయండి? అంటే యాక్చువల్లీ ఆర్మ్స్ వెపన్స్ దొరికినాయి, AK-47 అండ్ అదర్ వెపన్స్. AK-47 అవన్నీ కూడా ఇప్పుడు అంటున్నారు. అంటే దట్ వీ హ్యావ్ వెరిఫైయింగ్, బికాజ్ ఎప్పుడు వాళ్ళకి దొరికింది అనేది ఈ టేక్స్ టైమ్ టు ఇన్వెస్టిగేట్. ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికింది, ఆర్ బేస్డ్ ఆన్ వెపన్ నెంబర్ అండ్ ఆల్ ఐడెంటిఫై. డైరీస్లో ఉన్నాయండి, బుక్స్ కూడా దొరికినాయి, బట్ దాంట్లో ఏమంత పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేకుండే. వీ హ్యావ్ సమ్ డైరీస్ అండ్ ఆల్, అండ్ అదర్ డైలీ ఆర్టికల్స్ ఆల్సో వీ హ్యావ్ ఫౌండ్, బికాస్ దే వర్ ఐ థింక్ దే వర్ యూజింగ్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. ఆ విధంగా కూడా మనకు కొన్ని ఆర్టికల్స్ దొరికింది. సార్, అక్కడ లోపల ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు టాప్ కేటర్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, కింద కేటర్ అంతా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. మీరు తెలంగాణలో మీ కేటర్ అంతా డౌన్ అయింది కాబట్టి మీరు అక్కడ ముందు మీ ఉనికిని చాటుకోండి అని వాళ్ళ మధ్యన విభేదాలు రావడమే వీళ్ళందరూ తెలంగాణ వైపు రావడానికి ప్రధాన కారణం అనేది వాస్తవం అంటారా? దట్ ఈజ్ ఆల్సో దేర్, బికాస్ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు చాలా వరకు రైడ్స్ కానీ అండ్ అటాక్స్, పోలీస్ యాక్షన్ కూడా చాలా వరకు పెరిగింది. దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంది, దే హ్యావ్ టు కమ్ టు తెలంగాణ అనేది. సో దట్స్ వై వీఆర్ అపీలింగ్, బికాస్ చాలా వరకు సీనియర్ క్యాడర్స్ అండ్ ఆల్ దే ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో. వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్. వాట్ ఎవర్ దే అప్పుడు ఏదో ఒక మిస్గైడ్ అవ్వడం వల్ల జాయిన్ అయ్యి ఉంటారు చాలామంది. సో
సో వాళ్ళు వాపసు తిరిగి రావాలి, ఊరికి తిరిగి రావాలనేది దానికోసం అది సెకండరీ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న టాప్ క్యాడర్లో 20 మెంబర్స్ వరకు ఉండొచ్చు ఛత్తీస్గఢ్లో సెంట్రల్ కమిటీ వాళ్ళు. అందులో ఎక్కువగా తెలుగు వాళ్ళే ఉన్నారు, మిగతా లాంగ్వేజ్ తక్కువ ఉన్నారు. అక్కడ వాళ్ళ మధ్యన విభేదాలు రావడం ఒకటి, రెండు వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నారు. అందువల్ల ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకవైపు ఏఓబి విషయం కావచ్చు, లేదా తెలంగాణ రావడానికి మరొకసారి ఉనుకుని చాటుకోవడానికి రావచ్చు అనేది దానికి ఎగ్జాంపుల్గా భద్రు అనేది వాస్తవం అంటారా? యాక్చువల్లీ ఏంటంటే ఈ టాప్ క్యాడర్ కానీ సీనియర్ క్యాడర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఐ థింక్ 2020లో కూడా ఈవెన్ దామోదర్ హ్యాడ్ కమ్ టు తెలంగాణ అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ రావాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసమే వాళ్ళు చిన్న చిన్న యాక్షన్ టీమ్స్ కానీ వాళ్ళు దే హ్యావ్ టు క్రియేట్ దట్ ఫియర్ అమాంగ్ ద పబ్లిక్ అనే దానికి దే విల్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ ఇట్. వాట్ ఎవర్ యూ టోల్డ్ వాళ్ళు వాళ్ళ సీనియర్ ఆర్గనైజేషన్ నుంచి లీడర్ ఉన్న విభేదాలు కూడా కారణమై ఉండొచ్చు. దట్ ఆల్సో వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు చెప్తున్నట్టుగా యాక్షన్ టీమే కాకుండా 1+1 టీం తిరుగుతూ వాళ్ళు పోలీస్ స్టేషన్ అవుట్ పోర్ట్స్ మీదే ఎక్కువగా ఎక్కువ ఫైర్ చేయడానికి వాళ్ళు ఒక 15 2 వీలర్స్ కూడా కొనుక్కొని పక్కన పెట్టుకున్నారు. కొనుక్కోవడం కదా ఎక్కడ తీసుకొచ్చి పెట్టారనేది యాక్షన్ దట్ ఈస్ ఆల్ వి కాల్ 1+1 అంటే కూడా యాక్షన్ టీమే అని అంటాం మేము. 15 2 వీలర్స్ పక్కన డంప్ చేశారనేది 15 2 వీలర్స్ ఐ థింక్ దట్స్ వీ డోంట్ హ్యావ్ సచ్ ఇన్ఫర్మేషన్. మెయిన్ థింగ్ యాక్షన్ టీమ్స్ వచ్చేదే మెయిన్ దే క్రియేట్ సమ్ అఫెన్స్ అండ్ క్రియేట్ సమ్ టెర్రర్ అమాంగ్ ద పబ్లిక్. ఇప్పుడు మొన్న జరిగిన వాజేడు ఇన్సిడెంట్ కూడా ఒక యాక్షన్ టీం వచ్చి చేసింది అనేది మనకి ఉన్నాయి. అంటే ఎక్కువగా పోలీస్ సెంటర్ మీదే ఒక బచ్ ఫైర్ చేసుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్లీ బికాస్ దే ఫేస్ థ్రెట్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మన పోలీస్ ఫోర్స్ని టార్గెట్ చేస్తారు. అది ఎప్పటి నుంచో ఇట్ ఈస్ దేర్ ఐడియాలజీ. సో దానికోసం దే ఆల్వేస్ ట్రై టు డూ దట్, బట్ వీ ఆల్వేస్ టేక్ నెసరీ ప్రికాషన్స్. సార్ డిసెంబర్లో మీరు వెళ్ళారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది, ఆ బాడీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారంటారు? యాక్చువల్లీ బికాస్ దెర్ వాజ్ సమ్ హైకోర్ట్ ఆర్డర్స్ ఆల్సో టు ప్రిజర్వ్ ద బాడీస్ ఫర్ 2-3 days. ఆ తర్వాత వీ ఆల్వేస్ వీ ఫాలోడ్ ద కంప్లీట్ ప్రొసీజర్. ఛత్తీస్గఢ్ వాళ్ళందరినీ పంపించి ఇక్కడ కూడా లోకల్ కూడా హ్యాండ్ మన దగ్గర దొరికిన తెలుగు వ్యక్తి ఎవరు? మన మధు అని దొరికారు, హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే సార్, ఒకవైపు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తున్నాయి, మీరు తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అంటే యూజీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళకి అపీల్ చేయడం, రమ్మని పిలిపించడం వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఫిక్సప్ చేయడానా లేదంటే వాళ్ళని ఒక ఎమోషనల్ బాండింగ్ తీసుకురావడానికి? డెఫినెట్లీ ఈ ఫిక్సప్ అనేది ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఏదో ఒక టైంలో వాళ్ళకి ఏదో ఒక అట్రాక్షన్ వల్ల బికాస్ ఆఫ్ సమ్ మిస్ఇన్ఫర్మేషన్ దే హావ్ జాయిన్ దిస్ మావోయిస్ట్ క్యాడర్. ఇప్పుడు అందరికీ తెలిసింది, వాళ్ళకి డౌన్ పార్టీ మెంబర్ కానీ లేదా సీనియర్ క్యాడర్లో కూడా అందరికీ తెలిసిపోయింది దట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలవెన్స్ అని. బట్ వాళ్ళకి ఏంటంటే కొంతమందికి భయం ఉంటుంది, దే హ్యావ్ టు కమ్ అవుట్ అంటే ఎక్కడ ఏమవుతుందో ఏమో అని. ఈవెన్ వాళ్ళకున్న సీనియర్ ఆఫీసర్స్ కూడా సీనియర్ క్యాడర్ కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు దట్ మీరు సరెండర్ అయిపోతే కూడా మిమ్మల్ని పట్టుకొని చంపే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి భయం ఏమీ లేకుండా యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ యాజ్ ఎన్ ఎస్పీ ఇఫ్ ఐ అపీల్ అండ్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అపీల్ చేస్తే వాళ్ళు అదంతా భయం వదిలేసి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మీనింగ్ఫుల్ లైఫ్ జీవించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డిడిపి సార్ స్టార్ట్ చేశామండి. అంటే వాళ్ళు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అంటే తల్లిదండ్రుల కన్నా ఆ వర్గంలో ఉన్న వాళ్ళే నమ్మకు తల్లిదండ్రులు. అంత ఐడియాలతో అంత ఫిక్సప్తో వెళ్ళిన వాళ్ళకి తల్లిదండ్రుల ద్వారా మీరు అపీల్ చేస్తే వాళ్ళని వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఇట్ ఈస్ అవర్ ఇట్ ఈస్ ఇన్ దర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నాం. బికాజ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూడండి, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ దామోదర్ అమ్మ ఎంతవరకు ఏడుస్తున్నారు. తనకి కూడా తన కొడుకు ఎక్కడున్నా వాళ్ళు చూడాలని ఉంటుంది. అండ్ ఆజాద్ భార్య కూడా అలాగే, తను కూడా ఎప్పుడు వస్తారని షీఈ్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ తరపు నుంచి అట్లీస్ట్ అపీల్ చేస్తే, ఎందుకంటే ఫ్యామిలీకి మనం సపోర్ట్ ఉన్నాము అంటే వాళ్ళు కూడా నమ్మకంగా బయటికి వస్తారనే ఆలోచనలనే ఇది చేస్తున్నాము. అంటే మీ దగ్గరికి ఎంతమంది మీరు ఎంతమంది వరకు కలిసారండి? ఎన్ని ఫ్యామిలీస్కి? నేను ఇప్పటి వరకు 2 ఫ్యామిలీస్ని కలిశాను. మెయిన్లీ దామోదర్ ఫ్యామిలీ అండ్ ఆజాద్ ఫ్యామిలీ ఇద్దరిని. మీకు ఎవరు టచ్లో ఉన్నారండి? మిగతా ఇంకా వేరే వాళ్ళు చాలా వరకు టచ్లో ఉన్నారు. బట్ అదర్వైజ్ ఆల్సో ములుగు జిల్లాలో ఇంకొక 6 to 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. అది మన SHOs అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ విజిటింగ్. మీరు వాళ్ళ కోరిక మేరకు అపీల్ చేయిస్తున్నారు, కానీ వాళ్ళు వింటారనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు అంత ఐడియాలజీతో ఫిక్స్ అయిపోయి మైండ్ సెట్ మారుతుందా అంటే? 100% దే హ్యావ్ టు లిజన్ టు అస్. బికాజ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని వెళ్ళారో అది అక్కడ అవ్వట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్ ఇన్ దట్. అండ్ చాలా వరకు వాళ్ళేమి జనాల కోసం వెళ్ళారు, బట్ దానివల్ల
జనాలు ఇంకా నష్టపోతున్నారు. వాళ్ళకి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అసలు వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు. సో పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్ అండ్ చాలా వరకు రిక్రూట్మెంట్ అనేది కూడా ఫోర్స్ఫుల్గా చేయించుకుంటున్నారు. ఎవరు కూడా విల్లింగ్నెస్ జాయిన్ అవ్వడం లేదు. సో గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలవెన్స్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అసలు తగ్గిపోతుంది. వాళ్ళు ఇంకా అక్కడ ఉండి కూడా దే కెనాట్ డూ ఎనీథింగ్. అదర్ దెన్ దట్ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు మంచి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకుంటే డెమోక్రసీలో ఎవ్రీవన్ హ్యాస్ ఆపర్చునిటీ. సో దే కెన్ ఆల్సో కమ్ అండ్ దే కెన్ లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. దే హ్యావ్ టు లిజన్ టు ఇట్ బికాస్ దే హ్యావ్ టు థింక్ లాజికల్ అనేది నా మాట. సార్ మీరు ఒకవేళ మీరు మీ అప్పీల్కి వాళ్ళు బెండే వచ్చారనుకోండి, లేదంటే వాళ్ళకి ఏదో రకంగా రావాలని ప్రయత్నం చేస్తే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఇంకో రకంగా, వాళ్ళకి సరెండర్ పాలసీ ఇస్తారా? లేదు వాళ్ళ మీద ఉన్న గతంలో కేసుల్లో అరెస్ట్ చేసి పంపిస్తారా? లేదు, దట్ ఈస్ వై వీఆర్ అప్లింగ్ ఫర్ దమ్. సరెండర్ అవుతే 100% వాళ్ళ ప్రీవియస్ కేసెస్ అంతా వీ విల్ నాట్ అంతా మాఫీ చేస్తాము. మెయిన్ థింగ్ వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్లో కలవడానికి ఎలాంటి హెల్ప్ కావాలి ఇమీడియట్లీ వీ విల్ గివ్ సమ్ అమౌంట్ ఆల్సో. అదర్ దాన్ దట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా కొన్ని ర్యాంక్స్కి కొన్ని అమౌంట్ అని ఉంటుంది అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆల్సో విల్ ఎక్స్టెండ్. వచ్చే అవకాశం ఉందంటారు? వస్తారని, బికాజ్ ఇఫ్ దే థింక్ లాజికల్లీ దే విల్ కమ్ డెఫినెట్లీ. ఓకే, మీరు ఒకసారి డైరెక్ట్గా చెప్పండి సార్, వాళ్ళకి ఏ విధంగా మీరు ఇస్తారన్నది డైరెక్ట్ వాళ్ళని పాయింట్ అవుట్ చేసి చెప్పండి. ఓకే, సో టు ఆల్ ద క్యాడర్ రైట్ ఫ్రమ్ పార్టీ మెంబర్ టు ద సిపిఎం మావోయిస్ట్ సీనియర్ స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ సిసిఎం కానీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను. మీరు యూ హ్యావ్ బీన్ మిస్గైడెడ్ ప్రీవియస్గా జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఏదో అనుకుని వెళ్ళారు, కానీ సిపిఎం మావోయిస్ట్ ఐడియాలజీ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. సో మీకు సపోర్ట్ కానీ రిక్రూట్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ డౌన్. So whatever you wanted to achieve you have not been successful. మీరు మీనింగ్ఫుల్ లైఫ్ జీవించాలంటే మీ కుటుంబంతో ఉండాలి. మీ అమ్మా నాన్న కానీ మీ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు రావాలి, మీరు వచ్చి మీ మీనింగ్ఫుల్ లైఫ్ గడపాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెనెవర్ మీరు ఎవరైనా ఇప్పుడు నా ఎస్పీ కానీ ఆర్ ఎనీ డిఎస్పీ ఆర్ ఎనీ సిఏ ఆర్ ఎనీ in front of the government, if you surrender, meeku relief and rehabilitation measures we will completely implement. There is nothing to fear. మీరు ఏ భయభ్రాంతులు లేకుండా యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ సరెండర్. కానీ ఈ ముసుగులో అంటే ఈ కవర్ నక్సలైట్స్ ఉన్నారు అన్న కవర్లో కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారని ఉంది వాస్తవం. అది దెర్ ఇస్ ఈవెన్ నాట్ ఇన్ ములుగు, వెన్ ఐ వాజ్ ఇన్ ఎడులా బయారామ్ ఆల్సో, ఐ మీన్ ప్రీవియస్లీ ఏఎస్పీ మణుగూరు వర్క్ చేశాను. అక్కడ కూడా కొంతమంది సూడో నక్సల్స్ని అరెస్ట్ చేశాం. ఎందుకంటే వాళ్ళు మావోయిస్ట్ పేరు చెప్పి వాళ్ళు 4 lakhs వరకు ఏదో ఒక ఫేక్ వెపన్ పెట్టుకుని చేసేవాళ్ళు. అట్లాంటివి చేసేవాళ్ళు ఉన్నారు డెఫినెట్లీ. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ అపీల్ కాంట్రాక్టర్స్ ఆల్సో. అసలు మావోయిస్ట్ అనే వాళ్ళు లేదు. మీకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు డబ్బులు ఏమి ఇవ్వకండి, మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ ఈవెన్ ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళకి కూడా వీ విల్ టేక్ యాక్షన్ అనేది కూడా చెప్తున్నాం. సార్ ఎక్కువ మూవ్మెంట్ ఎక్కడుందంటారు? ఏటూరు నాగరమా, వాజేడ, వెంకటాపురమా, ఖమ్మమా? లేదండి, ఇప్పుడు ఎక్కువ మనకి ఛత్తీస్గఢ్ బార్డర్లోనే ఉంది. వెంకటాపురం ఆ ఏరియాలోనే ఎక్కువ ఉంది. ఇటువైపు అప్పుడప్పుడు వస్తుంది కానీ గోదావరి యువతల అప్పుడప్పుడు వస్తుంది కానీ మోర్ మూమెంట్ ఈస్ ఇన్ దట్ ఏరియా. ఛత్తీస్గఢ్ అటు మూమెంట్ కంట్రోల్ చేయడానికి మీ యాక్షన్ ఎలాగుంటుందండి? అంటే సరెండర్ పాలసీతో వెళ్తున్నారా, లేదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రెగ్యులర్ కోమింగ్ ఉంటుందంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అవర్ ఇంటెన్షన్ అండి. అవర్ ఇంటెన్షన్ ఈస్ టు బ్రింగ్ దెమ్ టు ద మీనింగ్ఫుల్ లైఫ్. దట్ ఈస్ వై వీ ఫోకస్ మోర్ ఆన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్. ఎప్పుడు ప్రీవియస్గా సరెండర్ అయిన క్యాడర్స్తో కూడా వీ విల్ ఇంటరాక్ట్ వాళ్ళ ద్వారా. బికాస్ సిపిఎం మావోయిస్ట్ సీనియర్ క్యాడర్స్ కానీ దే విల్ ఇఫ్ దే ఎవరినైనా పంపించాలనుకుంటే కూడా ఎవరు సరెండర్ అయి ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా పంపిస్తారు. సో ఈ సరెండర్ క్యాడర్కి కూడా వీ ఆల్వేస్ మోటివేట్, మీరు ఎవరినైనా తీసుకురండి బికాస్ వీ విల్ ఆల్సో గివ్ దెమ్ ఇన్సెంటివ్స్. దట్ ఈస్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ రీచింగ్ అవుట్ టు ద పబ్లిక్ ఎస్పెషలీ ఇన్ ద రిమోట్ ఏరియాస్. ఇప్పుడు వెంకటాపురం వాజేడ్ ఏరియాలో చాలా వరకు ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ కానీ అదంతా ఎప్పుడైనా మెడికల్ క్యాంప్స్ పెట్టడము, వాళ్ళని మనము వీఆర్ ఇంప్రూవింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. అదర్వైజ్ డెఫినెట్లీ వీ కండక్ట్ డ్రోన్ సర్వేలెన్స్ ఆల్సో వాళ్ళ మూమెంట్ మానిటర్ చేసుకోవడానికి. అండ్ దెన్ రెగ్యులర్లీ ఇప్పుడు ఏదైనా బంద్ కాల్ ఇచ్చినప్పుడు అదర్వైజ్ ఆల్సో వీ కండక్ట్ patrolling duties or regular combing operations. That all we will always it will always go in parallel. Both of them will be. ఇవన్నీ చేస్తున్నారు కదా సార్, మీరు చెప్తున్న ఖమ్మం కానీ లేదంటే సార్ ఖమ్మం కాదు వెంకటాపురం వాజేడు మీ బార్డర్, ఆ బార్డర్లో ఉన్న పబ్లిక్ దగ్గరికి వెళ్ళడానికి గవర్నమెంట్ పాలసీస్ అనేసి కూడా
ఆ పాలసీస్ అన్నీ కూడా గవర్నమెంట్ పబ్లిక్ రీచ్ అవ్వడానికి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిపి మీరేం చెప్పబోతున్నారండి? వాళ్ళకి వాటర్ కానీ లేదు రోడ్స్ కానీ స్కూల్స్ we have one LWE, I mean సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది దట్ LWE ఏరియాస్లో we will always propose roads అని టు రీచ్ ఇంపార్టెంట్ ఇంటీరియర్ ఏరియాస్లో. ఆ రకంగా we have already proposed, ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది, ఆ రోడ్స్ ప్రపోజ్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ గవర్నమెంట్ రైట్ నౌ మన మినిస్టర్ గారు కూడా చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకుని అంత ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ అవర్ సైడ్ we will conduct regular medical camps, ఎందుకంటే లోకల్ పిహెచ్సి లెవెల్లో కాకుండా వాళ్ళకి ఏదైనా రెఫరెన్స్, ఐ మీన్ హయ్యర్ హాస్పిటల్ రెఫరెన్స్ కావాలంటే అప్పుడు కూడా we will take them to tertiary care centers and then we will provide medical. సార్ అవన్నీతో పాటు అంటే ఐడియాలజీ వైపు కానీ అటువైపు వెళ్ళకుండా దానికి యూత్కి ఇటువైపు తీసుకురావడానికి అంటే పబ్లిక్లో తీసుకురావడానికి స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ కానీ చేయడం చేస్తున్నారు. డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యూత్ is the main thing who are getting attracted, so we are focusing more on youth. Last 4-5 months back also actually Minister Madam also had conducted a job mela. దాంట్లో we had also participated, 1000 యూత్ని మొబిలైజ్ చేసాం. దాంట్లో 300% వరకు జాబ్స్ దొరికినాయి. అంతేకాకుండా we conduct regular sports activities. We had conducted because ఇలాంటి రూరల్ ఏరియాస్లో వాలీబాల్ టాలెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ రైట్ ఫ్రమ్ మండల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి టిల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేశాము. దాని ద్వారా ఏమవుతుందంటే పోలీస్కి కమ్యూనిటీకి ఉన్న గ్యాప్ అనేది తగ్గి వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆర్ నాట్ ఓన్లీ మావోయిస్ట్ రిగార్డింగ్ గాంజా కానీ దే ఆర్ ఆల్ డెసిగ్నేటెడ్ యాజ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ అని వాళ్ళకి మనకి గ్యాప్ తగ్గించుకొని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ దమ్. సో ఆ రకంగా వాళ్ళ కోఆపరేషన్తో వీఆర్ కీప్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సరే ములుగు జిల్లా అనగానే ఒక మావోయిస్ట్ ఒకటే కాకుండా చాలా యాక్టివిటీస్ కనిపిస్తుంది. ముఖ్యంగా పోక్సో ఎక్కువ డెవలప్మెంట్ అంటే వాళ్ళ అవగాహన లేక వెళ్తుంటారు, తర్వాత కేసులు అవుతుంటాయి, రోడ్ యాక్సిడెంట్స్, అదేవిధంగా గుడంబ, వీటి మీద ఫోకస్. ముఖ్యంగా చెప్పాలంటే సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, వీటి మీద ఎలా మీరు ముందుకు వెళ్తుంటారు? ఐ విల్ గో బై హెడ్. ఇప్పుడు డెఫినెట్లీ ములుగు అంటే మావోయిస్ట్ కాకుండా ఇక్కడ చాలా వరకు టూరిజం అనేది ఎక్కువ. దట్స్ వాట్ టూరిజం అనేది ఇట్స్ వెరీ ఇట్ హై పొటెన్షియల్ ఇయర్. అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది. రైట్ ఫ్రమ్ మేడారం జాతర ఈ సంవత్సరం ఉండే, దట్ ఆల్సో ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ అండ్ ఇట్ వాస్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఆల్సో. ఆ తర్వాత పాక్సో కేసెస్ చూస్తే ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం వరకు చాలా తగ్గినాయి. బికాజ్ వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ అవేర్నెస్. ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు అంతా టీనేజర్స్లోనే అవుతాయి. బికాజ్ అబ్బాయి కూడా అండర్ 18 ఉంటారు, మైనర్ ఉంటారు. అండ్ దే విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ లాస్ అండ్ ఆల్. ఏదో ఒక అట్రాక్షన్లో వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వై వీఆర్ కండక్టింగ్ మెయిన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇలాంటిది అవుతాయి మీకు తెలియకుండా అయినా కూడా, బికాస్ కన్సెంట్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో అలా ఉన్నప్పుడు అన్నెసరీ క్రైమ్ రికార్డ్ అనేది ఇట్ విల్ బి క్రియేటెడ్ అనేది వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. Compared to last year, there has been more than 60% reduction in poxo cases this year. Okay. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ whatever you told, traffic as I told, because it is coming into and developing into a tourism hub, ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. వాటెవర్ మేబీ ఈవెన్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయి. సో ములుగు దెర్ ఈజ్ ఎ షార్టేజ్ ఆఫ్ ఫోర్స్, బట్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ రిక్రూట్మెంట్, ఇప్పుడు మన జరిగిన రిక్రూట్మెంట్ వల్ల వాట్ ఐఎమ్ డూయింగ్, వీ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రపోజ్ చేశాము గవర్నమెంట్కి. అది కూడా ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. బట్ అదర్వైజ్ ములుగు అండ్ ఏటూరు నగరంకి ఒక 10%ని సపరేట్గా ట్రాఫిక్ యూనిట్ అని స్టార్ట్ చేయబోతున్నాను ఈ సంవత్సరాలు. వి విల్ డూ ఇట్. సో దే విల్ బి ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో తగ్గించడానికి రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. బికాస్ ద హైవే ఇస్ దర్, NH 163, దట్ ఈస్ ద మెయిన్ ఆర్టీరియల్ రూట్. సో దానివల్ల వీ కెనాట్ ఇంపోజ్ స్పీడ్ లిమిట్ ఆల్సో. అదర్వైజ్ వీ హ్యావ్ టు కనెక్టింగ్ రోడ్స్ ఏముంటాయో అక్కడ బ్యారికేడ్స్ పెట్టడం కానీ, అండ్ సైన్ బోర్డ్స్ ఇక్కడెక్కడ జంక్షన్స్లో రిపేర్స్ ఉన్నాయి అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టడం, అదంతా వీఆర్ డూయింగ్. అంటే మీకు జిల్లాలో మొత్తం ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి? సో టోటల్ 13 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. బికాజ్ అక్కడే ఎక్కువ మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అండ్ ఒక్కొక్క ప్లేసెస్లో దే ఆర్ ఫర్ వెరీ మచ్ సిల్లీ రీజన్స్, లైక్ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో అక్కడ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ లైటింగ్ ఆల్సో. అండ్ CCTV సర్వేలెన్స్ ఆల్సో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్. కొన్నిసారి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ వెన్ ఐ టుక్ చార్జ్,
there were a lot of hit and run cases. యాక్సిడెంట్ అయిపోతుండే we were not able to trace the accused. ఒక విక్టిమ్కి చనిపోయిన మెంబర్ ఫ్యామిలీకి ఏముంటుంది, అట్లీస్ట్ ఎవరు చేశారనేది వాళ్ళకి తెలిస్తే it gives a lot of relief. So that's why we took an initiatives and entire ములుగు బార్డర్ రైట్ ఫ్రమ్ గౌస్పల్లి స్టార్ట్ అవుతుంది బార్డర్, అక్కడ నుంచి టిల్ ఛత్తీస్గఢ్ వరకు, in ఏటూరు నగరం నుంచి మంగపేట వరకు ఎంటైర్ రూట్ వీ హ్యావ్ కవర్డ్ త్రూ CCTVs. మెయిన్ ఛాలెంజ్ వాజ్ ప్రీవియస్లీ బికాజ్ తాడ్వాయి ఆ ఏరియాలో ఎలక్ట్రిసిటీ షాప్స్ కూడా లేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు. సో వీ హ్యావ్ టేకన్ సోలార్ పవర్డ్ CCTVs. సో మోర్ దెన్ 200 కెమెరాస్ సోలార్ పవర్డ్ CCTVs పెట్టి ఇప్పుడు వీఆర్ మానిటరింగ్ ఎంటైర్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకున్నాము. సో ఆ ద్వారా మనం మానిటర్ చేస్తున్నాము. సార్ ఎక్కువగా ములుగు దగ్గర గంగానమ్మ గుడి ఆ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుండేది. ములుగు దగ్గర ములుగు టౌన్ ఎంటర్ అవుతుంది ఎందుకంటే అక్కడ కర్వ్ ఎక్కువ ఉన్నట్లు ఉందో అది there are 13 బ్లాక్ స్పాట్స్ మేబీ వాట్ ఎవర్ యూ టోల్డ్ అది కూడా అక్కడ అయ్యి ఉండొచ్చు. we will analyze and take necessary steps. సార్ మీకు మ్యాన్ పవర్ తక్కువ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని వాలంటీర్గా తీసుకుని వాళ్ళతో చేయించవచ్చు కదా. దట్స్ వెరీ గుడ్ పాయింట్. రైట్ ఫ్రమ్ అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి నేను చెప్పినట్టు కొత్త రిక్రూట్మెంట్ అయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ సఫిషియంట్ ఫోర్స్. దట్స్ వై నేను కూడా ట్రాఫిక్ యూనిట్ అనేది చేయాలని అనుకున్నాను. ఈ వాలంటీర్ సిస్టమ్ ఆల్సో వీ ఇంప్లిమెంట్ ఎస్పెషలీ డ్యూరింగ్ మేడారం జాతర అండ్ ఆల్ వీ విల్ టేక్ ద సపోర్ట్. ఇప్పుడు 200 మెంబర్స్ కూడా ఉన్నాయి కదండి. డెఫినెట్లీ వాలంటీర్స్ అప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఆల్సో దిస్ ఇయర్ వీ టుక్ 250 వాలంటీర్స్ని తీసుకున్నాం. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే వాలంటీర్స్ కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ దే యూస్ ఫోర్స్ that will be a problem because they are not authorized to do. So that's why we won't give them independence. ఎప్పుడైనా వాలంటీర్స్ హైర్ చేస్తే they will be under supervision of officers only. That we will focus. ఇక ములుగు సివిల్ ల్యాండ్ రేట్ పెరిగింది, టూరిజం డెవలప్ అవుతుంది, ల్యాండ్ రేట్ పెరిగింది. ఇంకా సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎలాగ ఉన్నాయండి? ములుగు పోలీస్ స్టేషన్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 150 కేసెస్ వరకు ఎఫ్ఐఆర్స్ ఎక్కువ రిజిస్టర్ అయింది. As you told, most of the cases are related to cheating issues only. So ఇప్పుడు ఏమవుతుందంటే జనరలీ this is one area where I focus because if police fails then only other issues happen. So land issuesకి మన ఆఫీసర్స్ ఏం చేస్తారంటే జనరలీ if they don't have that much knowledge వాళ్ళు సివిల్ డిస్ప్యూట్ అని పక్కన పడేస్తారు. సో జెన్యూన్ ల్యాండ్ హోల్డర్స్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఒక 2-3 ట్రైనింగ్ సెషన్ కూడా నేను తీసుకొని వాళ్ళకి బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ ద సిటీ, అక్కడ ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇష్యూస్లో వీ హ్యావ్ టు ఇంటర్ఫియర్ అండ్ ఏ విధంగా వాళ్ళకి విత్ ఇన్ ద లీగల్ లిమిట్స్ హెల్ప్ చేయొచ్చు ఆ రకంగా కండక్టెడ్ ట్రైనింగ్ ఆల్సో. అండ్ నౌ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఐ థింక్ సిచ్యువేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఎక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అక్కడ చేస్తున్నారు అండ్ లీగలీ దే ఆర్ హ్యాండ్లింగ్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్. సార్ ములుగులో వచ్చేసరికి మీరు జాయిన్ అయ్యేసరికి మావోయిస్ట్ ఎఫెక్ట్ కాకుండా ఇంకా మెయిన్ ఛాలెంజ్ ఏమి కనిపించింది? మై ఇమీడియట్ ఛాలెంజ్ వాజ్ పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ మేడారం మహాజాత్ర బికాస్ ఐ టుక్ చార్జ్ ఆన్ Jan 5th బట్ February 21st వాజ్ మేడారం జాతర. ఫస్ట్ పోస్టింగ్ యాజ్ అన్ ఎస్పీ అండ్ ప్రీవియస్లీ ఐ నెవర్ డన్ మేడారం ఆల్సో. జనరల్లీ ఏంటంటే ఏఎస్పీ షిప్లో వి విల్ ఎక్కడున్నా ట్రైనింగ్ కానీ ఇస్తారు, బట్ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అప్పుడు మేడారం జరగలేదు. అండ్ మణుగూరు ఏఎస్పీ ఉన్నప్పుడు అక్కడే మినీ మేడారం అనే అవుతుండే, మణుగూరులోనే ఉండే. సో అక్కడ అందుకే నాకు ఇక్కడ అవకాశం కూడా దొరకలేదు. సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మీ. But definitely with the support of the senior officers, within 45 days, and Minister Madam was very much supportive. And with the support of the collector, we could do it successfully. అంటే సక్సెస్ అనేది మీరు సింపుల్గా 5 వారాలు చెప్తారు కానీ మీరు వర్క్ చాలా వర్క్, మీ టీం వర్క్ ఎక్కువ ఉంటుంది. దానికి 48 అవర్స్ నుంచి ఒక రిహార్సల్ రెక్కి చాలా ఉంటాయి. అంటే ఎంట్రీ ఎగ్జిట్స్ ఎక్కువ ఉంటాయి, పార్కింగ్ ప్రాబ్లం కనిపిస్తుంటుంది, 24 hours క్రౌడ్ వస్తూనే ఉంటుంది, అన్ని స్టేట్లు పబ్లిక్ వస్తుంటారు. అవును. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేస్తారండి? యూ హావ్ బీన్ టెల్లింగ్ రైట్లీ. యాక్చువల్లీ ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ బికాజ్ ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జాతర. పోస్టింగ్ పెద్ద బిగ్ టాస్క్ అది. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక 4-5 days పడింది. మెయిన్లీ ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు ఫీల్డ్ లెవెల్లో ఉండి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది. మెయిన్ ఇష్యూ ఇస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు అండ్ ఫస్ట్ డే 20th నాడు వస్తారు, 21st ఉంటే 20th వస్తారు. 20th ఇఫ్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ ఇష్యూ దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ స్టార్ట్ కమింగ్ 21st, 22nd. అండ్ జాతర అంటే జనాలు ఉండాలి, జనసందడి లేకుండా అది జాతర అని అనిపించదు.
సో ఫస్ట్ ఇమీడియట్ టాస్క్ వాస్ 20th రోజు ఏది కూడా ట్రాఫిక్ జామ్ అవ్వద్దు అని. సో ఆ మెసేజ్ ఉండాలంటే మెయిన్ ఈవెన్ 4-5 days we didn't sleep also. సో అట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గైడ్లైన్స్ తీసుకొని ప్రతి ఒక్క 400 meters స్పెషల్ ఇన్ఛార్జెస్ చేసాము. ఇన్స్పెక్టర్ ర్యాంక్ లెవెల్ని 4 ఇన్స్పెక్టర్కి ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉండి టోటల్ 12,000 ఫోర్స్ వాజ్ డిప్లాయ్డ్. సో ఇట్ వాజ్ అ వెరీ ట్రెమెండస్ టాస్క్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి బ్రీఫింగ్ చేయడము, వాళ్ళకి సపరేట్ కలర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడము, దెన్ సీసీటీవీ కెమెరా సెటప్ ఒక 400 కెమెరాస్ సీసీటీవీ సెటప్ చేసుకోవడం జరిగింది. అటువైపు అదే అయితే సెకండ్ థింగ్ మన పూజారులతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే జాతర అంటే మెయిన్ వారిది ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారంగా జరిపించాలి. ఎప్పుడు ఏమేమి ఉంటుంది ఈవెంట్స్ అని అర్థం చేసుకోవడము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, ములుగు టీమ్ ఐ షుడ్ సే ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ వీ కుడ్ డూ ఇట్. సార్ ఫైనల్గా చెప్పండి, ములుగు జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ములుగు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ దేర్ మే బి ద ఇష్యూ, వాళ్ళు ఖచ్చితంగా 100కి కానీ ఎప్పుడైనా డయల్ చేస్తే వీ విల్ ఆల్వేస్ బీ అట్ దేర్ డోర్ స్టెప్. దెన్ యువతలకి చెప్పాల్సింది మెయిన్ దే షుడ్ నాట్ గెట్ అట్రాక్టెడ్ టు ద డ్రగ్స్ ఆర్ ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గ్యాంబ్లింగ్ కానీ, ఇవన్నీ దే ఆర్ ఆల్ షార్ట్ సైటెడ్ అట్రాక్షన్స్. అవన్నీ కానీ పోవద్దు. ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వండి, ఎవరు సమాచారం ఇచ్చినా వాళ్ళు వి విల్ కీప్ ఇట్ సీక్రెట్ అండి. కానీ కొంత తాడ్బాయి చర్ల వెంకటాపురం ఆ ప్రాంతంలో కూడా గుడంబ అవుతుంటుంది కదా ప్రిపేర్? డెఫినెట్లీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎస్పెషలీ మనం కన్నాయిగూడెం ఎటు నగరం సర్కిల్లో ఎక్కువ ఉండే, బట్ కంపేర్ టు లాస్ట్ టైమ్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్. దాని గురించి ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ పెట్టుకొని వీఆర్ కంట్రోలింగ్ ఇట్. అండ్ వాట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ దే షుడ్ షేర్. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. మేడం మీరు ఒక ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ, దానికి రిటాలియేషన్గా వాళ్ళు మరొకసారి ఈ ప్రాంతంలో రావడానికి కానీ ట్రై చేస్తే మీ మెసేజ్ ఏంటి? మీరు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? వీఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ అప్ ద ఛాలెంజ్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ఇఫ్ యూ థింక్ లాజికలీ, మీరు లాజికలీ థింక్ చేస్తే మీరు ఇక్కడ వచ్చి వేరే రకంగా ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసుకోవడం అదంతా మానేసి యూ హ్యావ్ టు కమ్ ఇండివిజువల్, యూ హ్యావ్ టు కమ్ అండ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది నేను చెప్తాను. మరొకసారి ఈ ప్రాంతంగా నువ్వు రావడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ శబరీష్ గారు. ఖచ్చితంగా మీరు రండి, సరెండర్ అవ్వండి, మీ కుటుంబాలను ఆదుకోండి. వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కన్నా కొడుకుగా తీర్చే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రండి. మీకు కావాల్సిన సరెండర్ పాలసీస్ అని కూడా గవర్నమెంట్ తరఫున మాట్లాడిపిస్తానంటూ డాక్టర్ శబరీష్ గారు చెప్తున్నారు. ఇది డాక్టర్ శబరీష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.